కాంగ్రెస్ ప్రభుత్వానికి హర్షం తెలియజేస్తున్నాను. మరి ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి. కేంద్రంలో మోదీ గారు బీసీ అని అంటారు, కానీ ఎవరికి దమ్ము ధైర్యం లేకుండే రాష్ట్రాల్లో బీసీ జనాభా ప్రకారంగా వాళ్ళను అధికారంలో కానీ రాజకీయంలో కానీ లేకుంటే ఉద్యోగాల్లో కానీ అన్ఎంప్లాయ్మెంట్ యూత్కు అప్లిఫ్టింగ్కు స్కీమ్లు తయారు చేసేందుకు కానీ అలాంటి ధైర్యం ఎవరు చేయలేదు. కానీ రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారిది ఒక డ్రీమ్, आबादी में जिसका जितना हिस्सा है सरकार में भी उसका इतना हिस्सा होना चाहिए. అంటే జనాభాలో సంఖ్య ఉన్నది, ప్రభుత్వాల్లో కూడా ఆ సంఖ్యలో వాళ్ళకు న్యాయం చేయాలా అని ఈ ఆలోచన రాహుల్ గాంధీది. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం భారతదేశ చరిత్రలోనూ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం భారతదేశ చరిత్రలో ముందుకుండిపోతుంది. హిస్టరీ క్రియేట్ చేసినాం ఇవాళ. లాస్ట్ ఇయర్ సేమ్ 4th February 2024కు ఈ కులగణన బిల్లు క్యాబినెట్ ఆమోదించి దీన్ని ఇంప్లిమెంట్కు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ 1 year ఎగ్జాక్ట్ 1 yearలో 4th February 2025లో రేపు అసెంబ్లీలో క్యాబినెట్లో అసెంబ్లీలో పెట్టి దీన్ని అమలు చేయబోతున్నాం. ఇది దమ్మున్న సర్కార్, మాట ఇస్తే మాట మీద నిలబడే సర్కార్. అదే కేసీఆర్ 2014లో ఇంటిగ్రేటెడ్ హౌస్ హోల్డ్ సర్వే అన్నాడు, సర్వే చేసినాడు. మయం దుబాయ్ నుంచి మస్కట్ నుంచి ఊరుకుంటా ట్రైన్ల మీద డబ్బల మీద ఏళ్ళ అంటే అలా ఉరికి వచ్చారు. ఇంటికి ఏదో అయిపోతుంది, మా జనాభా లేకుండా ఏమవుతుంది అనుకున్నారు. కానీ దురదృష్టం ఇప్పుడు వరకు ఆ కులగణన సర్వే బయటికి పెట్టలే కేసీఆర్. 10 సంవత్సరాలు పెట్టలే. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అరే झूठा కేసీఆర్ నువ్వైతే చేయలేవు, ఇక మేము చూడు దమ్మున్న సర్కార్, మేము మాట ఇచ్చినాం, మా లీడర్ రాహుల్ గాంధీ సూచన ఆయన ప్రకారంగా అడ్వైస్ ప్రకారంగా మేము ఇవాళ కులగణన అది ఇచ్చి, మీకు తెలుసు ఈ సర్వేలో క్యాస్ట్ వైజ్గా వచ్చింది. రేపు బ్రేకప్ రేపు ఇవ్వబోతున్నారు. బీసీల సంఖ్య 46.25, ముస్లిమ్స్లు కలిపితే ముస్లిం బీసీ కేటగిరీ కలిపితే 56.33, ఎస్సీల సంఖ్య 17.43. రేపు ఎస్సీలో కూడా మరి కేటగిరేషన్ ఇది కూడా రేపు ఫిగర్స్ వస్తాయి. ఎస్టీలు 10.45, ముస్లింలతో కలిపి ఓసీలో 15.79, ముస్లిమ్స్లో బీసీఈ కేటగిరీలో 10.8%, ఓసీలో 2.46 ఓసీలో ఉన్నారు. ఓసీ ముస్లింకు ఓసీలో కలిపినారు, బీసీ ముస్లిం బ్యాక్వర్డ్ వాళ్ళకు బీసీలో కలిపితే 56% అయింది. అంటే బ్యాక్వర్డ్ క్లాసుల సంఖ్య మొత్తం తెలిసిపోయింది ఇప్పటి వరకు. రేపు క్యాస్ట్ ముద్ర, జమ్మునూరు కాపు, గౌడ్స్ అన్నీ ఏ విధంగా కావాలో వచ్చే రేపు అసెంబ్లీలో క్యాబినెట్ అసెంబ్లీలో పెట్టబోతున్నారు. అంటే నేను చెప్పేది ఇది కేవలము హౌస్ హోల్డ్ సర్వే వచ్చిన తర్వాత మళ్ళీ ప్లానింగ్లో, బడ్జెట్లో, రేపు రిజర్వేషన్లో అన్నింటిలో కూడా పెద్ద మార్పు జరుగుతుంది. వాళ్ళ జనాభా ప్రకారంగా రేపు బడ్జెట్లో వాళ్ళకు కావాల్సిన కార్పొరేషన్లో బడ్జెట్లో అన్ఎంప్లాయ్మెంట్ యూత్కు ఎట్లా అప్లిఫ్ట్ చేయాలా, విద్యారంగంలో వాళ్ళకు ఎట్లా అప్లిఫ్ట్ చేయాలా, రిజర్వేషన్ జాబ్ రిజర్వేషన్లో ఎంత సంఖ్యలో ఇవ్వాలా, ఇవన్నీ కూడా బహుశా ఈ క్లారిటీ వచ్చిన తర్వాత ముందుకు తీసుకుపోగలుగుతాం. ఇక నేను మైనారిటీ విషయంలో కూడా చెప్తున్నాను ఏమంటే, ఇప్పటి వరకు మేము 2004లో హైకోర్టులో సుప్రీంకోర్టులో ఓడిపోయినందుకు అప్పుడు ఏమడిగారంటే వేర్ ఇస్ యువర్ కోటా, మీరు బీసీలు సోషల్లీ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్ ఉన్న కోటా ఎక్కడ ఉంది మీ దగ్గర అని సవాల్ చేస్తుండే. కానీ ఇవాళ పర్ఫెక్ట్ భారతదేశంలో ఇంత డీటెయిల్స్గా
హౌస్ హోల్డ్ 57 పాయింట్స్ అడిగి తీసుకున్నంత చరిత్రలో ఇండియన్ హిస్టరీలో అంత డీటెయిల్ సర్వే ప్రతి క్యాస్ది జరిగిన చేపించిన ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వం శ్రీ రేవంత్ రెడ్డి గారికి ఈ ప్రొఫార్మా తయారు చేసి ఈ సర్వే చేసినందుకు నేను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ తరఫు నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మంత్రులకు అందరినీ కూడా మీ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మేము ఏం దాచలేదు, మీకు హౌస్ వైజ్గా పెట్టాం. ఎవరికైనా కావాలంటే అది రేపు ఇది క్యాబినెట్ అయిపోయిన తర్వాత, అసెంబ్లీ బిల్లు పాస్ అయిపోయిన తర్వాత మొత్తం ఆన్లైన్ పెడతాం. ఎక్కడ డౌట్ వచ్చినా రెక్టిఫై చేస్తాం, తప్పేం లేదు. మేమే అంటున్నాం 3% ఇంకా వాళ్ళు రాలే, వాళ్ళకు అనుగుణం లేకుండానా లేకుంటే నాకెందుకు అని ఏదో విధంగా పోలేదు. ఈ సర్వేలో హౌస్తో ఇచ్చినాం. మైనారిటీ బీసీలో ఎంత, బీసీలో ఎంత, ఏ కులంలో ఎన్ని హౌస్కు మేము హౌస్ వైజ్ సర్వే చేసినాం. ఇలాంటి సర్వే ఇండియాలో చరిత్రలో ఎప్పుడు కాలేదు. ఇంకా దాని మీద డౌట్ పడడు కరెక్ట్ కాదు. రేపు డిస్కషన్లో అసెంబ్లీ డిస్కషన్ ఉంది, అందు గురించి డిస్కషన్ పెట్టినాం కదా. అపోజిషన్ పార్టీ వాళ్ళది కూడా సలహాలు సూచనలు, మా మంత్రిమండలిలో కూడా ఎమ్మెల్యేలు కూడా సలహా సూచనలు రేపు చేసి మీకు ఫర్దర్ అసెంబ్లీ లోపలే ఏదైనా సూచనలు వస్తే గవర్నమెంట్ పాటిస్తుంది. దాన్ని 100% ఉంటుంది. దీన్ని బట్టే బడ్జెట్ తయారవుతుంది. దాని తర్వాతనే ఆ కార్పొరేషన్కు అలాట్మెంట్ ఆఫ్ ది ఫండ్స్ కూడా ఇస్తాం. అక్కడ ఆ కాస్ట్కు సంబంధించిన యూత్కు అప్లిఫ్ట్ చేసేందుకు ఇస్తాం. పంచాయతీ అండ్ లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా రిజర్వేషన్ పెంచేందుకు ఈ సంఖ్యతోనే పెంచుతాం. చాలా బెనిఫిట్స్ ఉంటాయి. డెఫినెట్గా ఇన్ని కోట్లు పెట్టి రాత్రి కష్టపడి మరి భారతదేశంలో ఒక చరిత్ర సృష్టించి ఇంత మంచి సర్వే చేసిన తర్వాత ఆ సర్వేను కేసీఆర్ తిరిగా 10 సంవత్సరాలు ఐస్ బాక్స్లు వేసినట్టు అట్లా చేయకుండా తప్పనిసరిగా దానికి ఇంప్లిమెంటేషన్లో తీసుకొస్తాము. అంటే చైర్మన్స్ ఆల్రెడీ అయిపోయినాయి, కానీ వస్తూనే ఉంటుంది. ఒక సంవత్సరం అయితే ఆ కార్పొరేషన్ చైర్మన్లు ఖతం అవుతాయి, మళ్ళీ కార్పొరేషన్లు వస్తాయి. ఏదైనా ఈ రిపోర్ట్ మీద డెఫినెట్గా పక్కడబందీగా ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది. మీరు రాబోయే దినాల్లో చూస్తారు. తప్పనిసరిగా కొన్ని కులాలకు కొన్ని వర్గాలకు వాళ్ళు చాలా నెగ్లెక్టెడ్గా ఉన్నారు. కొన్ని క్యాస్ట్లో వాళ్ళకు అసలు గుర్తింపే లేదు. అలాంటి వాళ్ళని కూడా ఈ క్యాస్ట్ సర్వేని చేపట్టి వాళ్ళని కూడా రాష్ట్ర ప్రభుత్వం గుర్తిస్తుంది, వాళ్ళ సర్వీసులను ఉపయోగించుకుంటుంది. వాళ్ళు ఏం చర్చిస్తారో నాకు తెలియదు. నేనైతే మీ ద్వారా కేసీఆర్కి అప్పీల్ చేస్తున్నా. కేసీఆర్, నువ్వు ఇంటిగ్రేటెడ్ సర్వే చేసినావు, ఆ సర్వే ఏమైంది, ఎట్లయింది, అసెంబ్లీలో ఒకసారి నీ అనుభవం చెప్తే ఈ ప్రభుత్వాన్ని కూడా కొన్ని సూచనలు చేయగలుగుతావు. కాబట్టి రేపు అసెంబ్లీకి వచ్చి మీ సలహా సూచనలు ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్నాను.